నల్లా న్యూస్ ఛానల్. మహిళల అభ్యున్నతికి చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం లక్ష్యంగా పనిచేస్తూ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న మహిళలు సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, భద్రత కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ హఫీజ్పేట్ డివిజన్ కార్పొరేటర్ వి పూజితా గౌడ్, షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజీఆర్ నగర్ బస్తీలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నం సునీత మహేందర్ రెడ్డి, షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ముందుగా బాబు జగ్జీవన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పథకానికి పాలాభిషేకం చేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ మహిళా సోదరులందరికీ, ప్రపంచ మహిళా సోదరులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబరాలను అమ్మాయిలు తాకేలా జనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ గిరిపాటి చైర్మన్, షేర్లింగంపల్లి కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, మల్ల సంజీవరెడ్డి, వీరేందర్ గౌడ్, మానపల్లి కామేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు మారెల శ్రీనివాస్, ఇలియాసు షరీఫ్, సురేష్ నాయక్, శ్రీకాంత్ గౌడ్, ఇస్మాయిల్, కాసుపక యాదగిరి, భారత్, వసంత్ రాజ్, కరుణాకర్ రెడ్డి, అనుబంధ కమిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులను కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా 8వ తారీఖు రేపు ఉమెన్స్ డే కాబట్టి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషం. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పూజిత గారు అరేంజ్ చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు నేను అక్కడ పరిగి నుంచి వచ్చేసరికి లేట్ అయింది. నేను ఇంతసేపు కూడా వెయిట్ చేస్తున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. అక్కడ కూడా 4 కాన్స్టిట్యూన్సీల మీటింగ్ ఉంటే ఒకరు అందరు మాట్లాడేసరికి చాలా లేట్ అయింది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి వాళ్ళ సంతోషం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేక, అధికారంలో లేక ఎంత కార్యకర్తలు ఎంత అనుభవిస్తుండ్రో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ద్వారా బయట పెడితే నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా కాబట్టి 10 సంవత్సరాలు అనుభవించిన కష్టం మొన్న చాలా కష్టపడితే కార్యకర్తలు నిజంగా పార్టీకి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు కాబట్టి అంత కష్టపడి కార్యకర్తలు ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చినందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం జరిగింది. ఇది సీఎం గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు, కార్యకర్తల కృషి అని అక్కడ అందరూ చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. నిజంగా మహిళలు కూడా చాలామంది ఇక్కడ మన ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నందుకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఉమెన్స్ డే అంటే మహిళలు స్త్రీ శక్తి అందరికీ తెలిసిన విషయమే. సమాజ నిర్మాణంలో స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకున్నా కూడా సృష్టి ఆగిపోతుంది. మనమే ఏర్పరచుకున్న కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ ఆడమగ తేడాలు చూపిస్తున్నాం. కాబట్టి ఏదైనా సక్సెస్ఫుల్గా ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా స్త్రీలు అన్నింటిలో ముందుంటున్నారు. నేను చూస్తున్నాను. నేను 2006లో వచ్చినప్పుడు అసలు మైక్ కూడా పట్టుకోవడానికి రాకుండే అట్లాంటివి ఉండే. ఎందుకంటే అంతకుముందు బిఫోర్ పాలిటిక్స్ లేకముందు నేను కూడా హౌస్ వైఫ్ ఉండే. అప్పుడు నిజంగా బయటికి గడప దాటి బయటకు రాకుండే. ఇంకా బయటకు వచ్చి ఇట్లా పాలిటిక్స్కి వస్తుంటే నిజంగా బాగా కొంచెం ఎట్లనో ఉంటుండే. అట్లాంటి గ్రామీణ ప్రాంత మహిళలు నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు బయట గ్రామాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. మేము ఇంకా హైదరాబాద్లో ఉన్నా కూడా అసలు బయట మాట్లాడకపోయే వాళ్ళము. అట్లాంటిది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చాలా యాక్టివ్గా అన్ని రంగాల్లో ముందుంటున్నారు. సర్పంచ్లు కానీ మహిళలు ఇంకా ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీకి వచ్చినా అలాంటి పొలిటీషియన్స్ ఎవరు వచ్చినా కూడా బాగా మాట్లాడే వాళ్ళు గ్రామీణ ప్రాంత మహిళలు. అట్లా చైతన్యవంతులైనారు. కాబట్టి మనం గ్రామీణ ప్రాంత మహిళలు చైతన్యవంతులైనప్పుడు మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి మనం మహిళల్ని అన్ని రంగాల్లో ముందుంచాలి అంటే చట్టసభలోకి రావాలి. కాబట్టి ముఖ్యంగా మనం ఈ లోకల్ బాడీస్లో ఎంతసేపు ఇక్కడనే ఫైట్ చేస్తున్నాం తప్ప అందరు కార్పొరేటర్లు అవుతున్నారు, జెడ్పీటీసీలు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు, చాలామంది ఇంకా మేయర్ అట్లా లోకల్ బాడీస్ వరకే మున్సిపల్ చైర్పర్సన్స్ అట్లా అవుతున్నారు. కానీ ఎమ్మెల్యేస్ కానీ పార్లమెంట్లో ఎంపీస్ కానీ ఎవరు తక్కువ మెజారిటీ ఉంది మన మహిళలది. కాబట్టి మనం చట్టసభలోకి వెళ్తేనే చట్టాలు చేసే స్థాయికి ఎదుగుతాం. కాబట్టి మనం అందరం కృషి చేయాలనే ఉద్దేశంతో
నేను ఒక ఆపర్చునిటీ అడగడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి అడిగితే ఆయన నిజంగా తప్పకుండా ఆయన కూడా మీరు ఎంపీగా నిలబడితే తప్పకుండా మా పార్టీ నుంచి మీకు టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అందుకే నేను ఈ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు కూడా నచ్చింది. కుల మత వర్గం భేదాలు లేకుండా అన్ని వర్గాలను ఈక్వాలిటీ ఇస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో నిజంగా అంత గతంలో ఎప్పుడో అభివృద్ధి చేసిన ఫస్ట్ నిజంగా పిల్లర్స్ బేస్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు ఈ 10 years నుంచి ఇంకా టెక్నాలజీ పెరిగింది. గత గవర్నమెంట్ ఎంతో ఈ టెక్నాలజీ చూస్తే నిజంగా మనం ఎంతో అభివృద్ధి చేయాల్సింది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఉంటే గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయింది. మనం 28th century దాటినాం కూడా, అయినా కూడా కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్ అంటే తెలియదు, వాటర్ ట్యాంక్ తెలియదు, ఇంకా గ్రామాల్లో బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ తగిన ఫెసిలిటీస్ లేకుండా పోయినాయి. నేను గ్రామీణ ప్రాంతాల్లోనే లేవేమో అనుకున్నా, కానీ ఇక్కడ పట్టణాల్లో కూడా మొన్న మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ చూస్తుంటే నిజంగా ఇక్కడ కూడా ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, ఇక్కడ కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను అనుకున్నా. కాబట్టి నిజంగా ఇంత పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కట్టగానే మనం చేతికంపలు ఎంతో అభివృద్ధి అయింది అనుకుంటున్నాము. కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రం ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి ఈ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు చాలా వరకు కోకాపేట ఇదంతా రింగ్ రోడ్ ఫస్ట్ ఫౌండేషన్ వేసిందే వాళ్ళు. కాబట్టి అతను అంత ఐడియాస్ ఇచ్చి ఇక్కడ ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఇంత పూర్తి అంటే కేవలం రింగ్ రోడ్ వల్లే మన హైదరాబాద్ కొంతవరకు అభివృద్ధి అయింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది మన ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఎన్నో పెద్ద ప్రాజెక్ట్స్ కట్టాలి, ఇప్పటివరకు మనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు, ఎలాంటి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ లేదు. ఇవన్నీ మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఐటీ రంగంలో కూడా మనం చాలా బ్యాక్ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తే మనం ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్లో వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మనమందరం మన కార్యకర్తలు అందరూ కృషి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకురావడం జరిగింది. నిజంగా ఈసారి సోనియా గాంధీకి మనం తెలంగాణ ఇచ్చినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా తెలియజేయాలి. ఎందుకంటే గతంలో మనకి తెలంగాణ వచ్చి 10 years అవుతుంది దగ్గర. కాబట్టి 10 years అయినా కూడా తెలంగాణలో సోనియా గాంధీ మనం పిఎం చూద్దామనుకుంటే పిఎంగా చేయలేకపోయినాం. అట్లీస్ట్ ఇప్పుడన్నా మన 14 అన్నా 15 అన్నా మన తెలంగాణలో ఎంపీ సీట్స్ కలిగిస్తే నిజంగా మన గవర్నమెంట్ కూడా రావాల్సి వస్తుంది. ఏదేమైనా కూడా మన పార్లమెంటరీ వరకు మన చేవెళ్ళ పార్లమెంట్ K7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం మెజార్టీ ఇచ్చి చేవెళ్ళని గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఏ ప్రపోజల్స్ ఉన్నా సిటీ సరౌండింగ్ మనం ఏదైనా కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీకు అందుబాటులో ఉంటే మనం అలాంటి వాళ్ళకి మీరు ఓటేస్తే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాము, తప్పకుండా నా సహకారం అందిస్తాం. ఎందుకంటే నాకు కూడా గ్రామీణ ప్రాంతాల సమస్యలు, పట్టణాలు ఉన్న సిటీ సరౌండింగ్ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రామాల సమస్యలు కొంత అవగాహన ఉంది. కాబట్టి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా నా సహకారం ఉంటుంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీకి చాలా వరకు ఎన్నో కుట్రలు ఎన్నో జరుగుతాయి. ఏవి వచ్చినా మనస్పర్ధలు పట్టించుకోకుండా, చిన్న ఏవి వచ్చినా కూడా పట్టించుకోకుండా మనం పార్టీ కోసం నైట్ అండ్ డే తప్పకుండా కష్టపడి